ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అట్ ప్రజెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి. రాజకీయాలు దగ్గర నుంచి గమనిస్తున్న వాళ్ళకు కూడా బహుశా ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉండకపోవచ్చు. అవునా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయా? అయ్యో అయిపోయినాయి అనుకుంటామే. జరుగుతూ ఉన్నాయా? ఇంతకు ఏం మాట్లాడుతున్నారు, ఏం చర్చిస్తున్నారు అంటే రాజకీయాలు దగ్గర నుంచి గమనిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి ప్రశ్నలు. ఒకప్పుడు అసెంబ్లీలు అంటే, చట్టసభలు అంటే ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చించి లోటుపాట్లు అనేటివి ఏవైనా ఉంటే వాటిని ఓవర్కమ్ చేసుకొని దిగువ సభ చర్చించి పై సభకు పంపించి రకరకాల చర్చలకు వేదికలు అయ్యేటివి. ఇప్పుడేమో వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు సభకు రారు, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు సభకు రారు. అక్కడ అసలు అర్థవంతమైన అంశాల మీద చర్చించే బదులు అంతా భజన భజన భజన. బయట ఒక రాజకీయ మీటింగ్లలో పాల్గొని మాట్లాడేదానికి అక్కడ సంబంధమే లేకుండా పోయింది. రెండు ఒకటే చేసేస్తున్నారు. అండ్ స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు చాలా హుందాగా ఉండాల్సిన చోట వాళ్ళు పూర్తిగా రాజకీయాలే చేసేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులకు మించి భజన. 2014 విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్న దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టిన, మధ్యలో తమ్మినేని సీతారాం గారిని తీసుకున్న గత ప్రభుత్వంలో, ఇప్పుడు స్పీకర్ని తీసుకున్నా, ఇప్పుడే డిప్యూటీ స్పీకర్ని తీసుకున్నా, వారికి భజన చేయడంలో పోటీ పడుతూ ఉంటే ఇంకెట్లా సభ అధ్యక్షులు అలా ఉంటున్నారు. సభలో సభ్యులేమో అసలు సభ్యులు సభకు వెళ్ళడమే చాలా తగ్గిపోయింది. ఇప్పుడు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళడం లేదు. ఇంకో 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉండాలి. కనీసం 50% హాజరు శాతం ఉన్నా కూడా ఒక 100 మంది అన్నా వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం అటు ఇటు 100 ఒకనొక సమయంలో 50-60 మంది కానీ ఉండలేరంట. కళ తప్పింది శాసనసభ, కళ తప్పింది నిజంగానే చట్టసభలు. సో మరి ఆ చట్టసభల్లో ఉన్న వాళ్ళే దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి. ఎమ్మెల్యేలు సభలకు వెళ్తే వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చర్చ ప్రస్తావనకు వస్తాయి, ప్రజా సమస్యలు ప్రస్తావనకు వస్తాయి. ప్రతిపక్షం నుండి వాళ్ళు సభకి వెళ్తే సో దట్ ప్రజా సమస్యల మీద అర్థవంతమైన చర్చ జరుగుతుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏంటి, ప్రజలకు ఎట్లా ఇబ్బంది, ఈ అన్ని విషయాలు పాసిబుల్ అవుతాయి చర్చించడానికి. ఎక్కడ ప్రతిపక్షం వాళ్ళు సభకి వెళ్ళరు, అధికార పక్షం వాళ్ళేమో అసలు ఆ సభ వైపే వెళ్ళట్లేదు. అరే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు అది ఇది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు వీళ్ళు చేయగలిగినది ఏముంది? ఏం అవసరం, ఎమ్మెల్యే కోటానే కదా. కొన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనుక ఏడ హాజరు ఉంది, అంతకుముందు హాజరు లేదు, ఇప్పుడు హాజరు లేదు, చాలా తక్కువ. చట్టసభలే ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. కానీ ఇప్పుడు ఆ చట్టసభలే బలహీనం పడిపోతే ఇంకా ప్రజాస్వామ్యం గురించి ఎవరు మాట్లాడుకోవాలి? అంత భజన కాంపిటీషన్లే. రాజకీయ పార్టీలు భజన కాంపిటీషన్లు, ప్రజాప్రతినిధులు భజన కాంపిటీషన్లు, వాళ్ళని అభిమానించే కార్యకర్తలు భజన కాంపిటీషన్లే. ఎవరు ఎక్కువ భజన చేస్తూ ఉంటే వాళ్ళు తోపులుగా చాలమనే పరిస్థితి. ఎక్కువ భజనలు చేయాలి, లేకుంటే ఎక్కువ తిట్టాలి. ఏంటి తత్వం అంతా? అసలు ఎట్లా ఉండాలి అసెంబ్లీలు అంటే? ఎంత అర్థవంతమైన చర్చ జరగాలి. అసలు కొందరు అసెంబ్లీలో మాట్లాడే మాటలు నేనే బుక్స్ చదివాను. కొందరు అసెంబ్లీలో మాట్లాడిన ఆ స్పీచ్లతో పుస్తకాలే వచ్చాయి రాసుకుంటూ. ఇప్పుడు పుస్తకాలు ఉండాలి అంటే ఒక పేజీకి 5-10 భజనలు, 5-10 తిట్లే ఉంటాయేమో. ఏదున్నా చాలా బాధాకరం అండి. అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరు, అందులో సభ్యులు పాల్గొనే ఆ విధానమైన చాలా తక్కువ పర్సెంటేజ్ అయినా, హాజరు శాతం తక్కువ అయినా, వీళ్ళుంటే వాళ్ళు రాకపోవడం, వాళ్ళుంటే వీళ్ళు రాకపోవడం, వీటన్నింటికి ఎవరొకరు పెద్దరికంతో పెద్ద మనసుతో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎవరెవరు ఫుల్ స్టాప్ పెట్టాలి. సో హుందాతనం ఎవరెవరి దగ్గర స్టార్ట్ అవ్వాలి, అర్థవంతమైన చర్చ ఎవరెవరి దగ్గర స్టార్ట్ అవ్వాలి. కానీ ఎవరు లీడ్ తీసుకుంటారు?